అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నా ఇంట్లో నా చిన్న కొడుకు ఉన్నాడే, వాడు ఏదైనా కోరేడు అంటే ఖచ్చితంగా తీరాల్సిందేనండి. వాడు అడిగింది మనం ఏదైనా చేసి పెట్టకపోతే ఇల్లు పీకి పందిరేస్తాడండి బాబు. వాడితో అట్లా ఉంటుంది. మా ఇంట్లో చాలా డేంజర్ నిజంగానండి బాబు. వాడు ఏదైనా అడిగాడు అంటే అది చెయ్యాల్సిందే. ఇంటి ఏటి అడిగాడు నీ చిన్న కొడుకు అని అనుకుంటున్నారా? ఏం కాదండి. ఈరోజు నేను మార్నింగ్ ఫోన్ చూస్తుండగా క్యారెట్ హల్వాని అయితే చూశాడు. అది చూసి అమ్మ ఎలాగైనా క్యారెట్ హల్వా చేయాలి నాకు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద అని చెప్పేసి అడిగాడండి. ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చినా తర్వాత ఎప్పుడైనా చేస్తానని చెప్పేసి అన్నానండి. లేదు లేదు, ఎలాగైనా ఈరోజు నాకు క్యారెట్ హల్వా తినాలి సాయంత్రం వచ్చేసరికి అని చెప్పేసి అన్నాడండి. ఈరోజు ఆఫ్టర్నూన్ స్కూల్కి అయితే వెళ్ళాడండి. సరే నాన్న నువ్వు వచ్చేసరికి క్యారెట్ హల్వా చేస్తానని మాట ఇచ్చాను. మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదండి. నేనైతే క్యారెట్ హల్వా అయితే చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి చేయడం. టేస్ట్ ఎంత బాగుందో తెలుసా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. ఎందుకు దీని ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను చూడండి. ఏం లేదండి, క్యారెట్ని అయితే తురిమేసుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇంకా పక్కన పాలు అయితే మరగబెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె వేసి అందులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఫ్రై అయితే చేసుకున్నానండి. ఆ ఫ్రై చేసిన తర్వాత అందులో నెయ్యిలోనే క్యారెట్ తురుముని అయితే ఫ్రై చేసేసుకున్నాను. అటు ఇటు కలిపేసి కొంచెం క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మరగబెట్టుకున్న పాలని అయితే అందులో వేసేసుకున్నాను. పాలు వేసిన తర్వాత కొంచెంసేపు అటు ఇటు కలిపి కొంచెంసేపు మూత అయితే పెట్టి పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంకా మూత పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసిన కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు ఉంటుంది కదా, అవి తీసుకొని 2 నోట్లు అయితే వేసుకున్నాను. అవి చూస్తుంటే తినాలనిపించింది. మరి ఇంకా అటు ఇటు కలిపేసుకున్నగా చూడగా చూసారా చిక్కగా అవుతుంది కదా. ఈ చిక్కగా అయిన దాన్ని అటు ఇటు కలిపి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసేసుకోవడమేనండి. ఇంకా షుగర్ని చూసారా, దీనికి తగిన సరిపడిన షుగర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా షుగర్ వేసేసుకొని అటు ఇటు కలిపేసుకున్నాను. తర్వాత ఇలైచీ పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని అయితే అందులో వేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఇలాచీల్లోని కొంచెం షుగర్ వేసి పౌడర్లా చేసుకున్నాను. అది అందులో కూడా యాడ్ చేసుకున్నానండి. అంతేనండి. ఇంకా అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం వాటర్లో వస్తుంది చూసారా, దాన్ని అయితే దగ్గరికి అయిపోయే వరకు ఉంచుకోవాలి. దగ్గరికి అయిపోయిన తర్వాత థిక్గా వస్తుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా పెట్టండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోలేదు. చూసారుగా, దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని ముందుగా ఫ్రై చేసిన కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పుని అందులో యాడ్ చేసుకున్నానండి. దీన్ని చూస్తుంటే నాకు నోరు ఊరేస్తుంది. మరి చాలా బాగుంది. ఇంకా అది కాలిపోతున్నా సరే వేడి వేడిది కూడా ఊదుకొని నోట్లో పెట్టేసుకున్నాను. ఎంత మంచి టేస్ట్ వచ్చిందో తెలుసా? చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.